కాదు గుడికి వెళ్తే పెట్టారు క్లీన్ చేయాలి ఇక్కడ బ్యాక్ డ్రాప్ చెట్లు ఉంటాయి ఉన్నోళ్ళతో మీటింగ్ పెట్టండి ఉన్నోళ్ళతో టోటల్ ఇస్తా ఉన్నాం काम भी शुरू कर रहा है यूपी से आके देसी गार को देसी गार कितने पन्नी ఇక్కడ మొదలు పెట్టారు అదే ఇక్కడేదో ఎలిఫెంట్ కూడా ఇస్తున్నారు రిటర్న్ కార్ రిటర్న్ going car because it will be more than 6 p.m. around sir peak will start like most likely 45 minutes to 1 hour so it will be 7 by the time our program ends return जाने का problem so return anywhere sir we have to go by road only आज के बैठे हो प्रॉब्लम सेंटर जरा మీద అవును లెట్ నో ద ఫైనల్ డెసిషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు గన్నవరం నియోజకవర్గం నుంచి అన్నదాత సుఖీభవ 3వ ఇన్స్టాల్మెంట్ ప్రోగ్రాం ఓపెన్ చేయడానికి గౌరవ ప్రధానమంత్రి అస్సాం గౌహటిలో ఆయన ఓపెన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు 46.80 లక్షల మందికి అన్నదాత సుఖీభవ 3rd ఇన్స్టాల్మెంట్ రేపు ఇక్కడి నుంచి గన్నవరం నుంచి రిలీజ్ చేయటం
అదృష్టంగా భావిస్తూ దీంట్లో దాదాపు 1872 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 936 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుని రైతుల అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా గన్నవరం వేదికగా గన్నవరంలో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారు తర్వాత అఫీషియల్ ప్రోగ్రామ్ ఒకదానికి వచ్చారు. కానీ ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్కే అమిత్ షా గారు న్యూ బిల్డింగ్ ఓపెనింగ్ కు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. రెండో అధికారిక కార్యక్రమం గన్నవరంలో పెట్టడం, అలాగే జనవరి 12, 2025 అమిత్ షా గారితో కలిసి ఇదే గ్రామానికి వచ్చిన పరిస్థితి. మళ్ళీ ఇదే గ్రామంలో యాదృచ్ఛికంగా ఓత్ తీసుకున్న గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా జూన్ 12, 2024 తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఎన్డీఆర్ఎఫ్కి వస్తే మళ్ళీ ఎల్లుండి ఇదే సూరంపల్లి గ్రామంలో ఈ స్కీమ్ ప్రారంభిస్తున్నారు. దీనికి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న రైతు సోదరులందరూ ఎక్కువ శాతం హాజరయ్యేలా చూడమని నీటి సంఘాల అధ్యక్షులకి, పిఎస్సిఎస్ చైర్మన్లకి, పాలకేంద్రం ప్రెసిడెంట్లకు కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం గతంలో మొట్టమొదటిసారి దర్శి ప్రకాశం జిల్లాలో, రెండోసారి కమలాపురం కడప జిల్లాలో చేశారు. మూడో విడత కృష్ణా జిల్లా గన్నవరంలో చేయటం. దీనికి రైతు సోదరులందరూ వస్తారు. మీడియా ద్వారా కూడా గన్నవరం నియోజకవర్గం రైతు సోదరులందరినీ అప్పీల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నా మీకోసం దాదాపు 1872 కోట్లు ఈ మూడో విడతలో మీకు కేటాయించినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తా కన్నా మీరు రావాల్సిన అవసరం ఉంది. కనీస కృతజ్ఞత మనుషులుగా మనకేమన్నా మేలు చేస్తే ఎవరన్నా కనీసం థ్యాంక్స్ చెప్తాం. అలాగే రైతు సోదరులందరినీ ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000కి 4,000 కలిపి ఇస్తున్న కార్యక్రమానికి రైతు సోదరులు విరివిగా హాజరవుతారని బలంగా నమ్ముతున్నా. అలాగే ఏర్పాట్లు చేస్తున్న మీద రివ్యూ మీటింగ్ జరిగింది. మళ్ళీ రేపు ఒకసారి నీటి సంఘాల అధ్యక్షులతో, అలాగే బ్యాంక్ చైర్మన్లతో, పాలకేంద్రం ప్రెసిడెంట్తో రేపు పొద్దున ఆఫీసులో మీటింగ్ పెట్టి అధికారులతో మరోసారి సమావేశమై ముఖ్యమంత్రి గారిని సముచిత రీతిలో డెఫినెట్ గా ఆయన వెల్కమ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు క్లారిటీ చెబితే నేను అందరికీ సో రేపు పొద్దున్న నీటి సంఘాలతో మీటింగ్ పెట్టండి. ఎంతమంది ఉన్నారు మనకు WAD మెంబర్స్ కానీ చైర్మన్ కానీ కాన్ఫరెన్స్ ఉన్నారు? 270 మంది ఉన్నారు. 270 మంది రమ్మన్నారు. పార్టీ ఆఫీస్కి వచ్చే మాట్లాడారు. మార్నింగ్ ఆల్ PSCS ప్రెసిడెంట్స్ అండ్ డైరెక్టర్స్, మోటార్ మెంబర్స్ కూడా కదా. సో రైతులు సమయం కదా. వీళ్ళే 400 మంది ఉన్నారు మన పదవులు ఇచ్చినారు నామినేటెడ్ పోస్ట్కి. వాళ్ళతో రేపు మీటింగ్ పెట్టండి, మనం ఆ ఫిగర్ వెళ్తాం. మామూలు పోర్మల్ నుంచి అట్లీస్ట్ 2,000 వస్తారు అనుకుంటున్నా. రోడ్లో 2,000 మంది, ఒక 500 మంది వస్తారు రైతులు. అలాగే నిర్మాణూరు 300-400 వస్తారు. ఈ మాధవూరు కూడా 200-300 వస్తారు ఈజీగా. సూరంపల్లిలో 600 రావచ్చు సొంతూరు దానికి. మనం మీటింగ్ చేసుకుంటే పొద్దున్న మీరు డిసైడ్ చేసేస్తే 4 మండల పార్టీ ప్రెసిడెంట్ చూడండి. ఏ మండలం నుంచి ఎవరు వస్తారు? రవీంద్ర ఉన్నాడు ఇక్కడే, నరసింహన్ గారు ఉన్నారు, ఆర్ఆర్ కూడా ఉన్నారు. మీరు ప్రాపర్ గా చూసి మనం ఏ నెంబర్ అనుకుంటామో ఆ నెంబర్ ఉండేది చూడండి. శ్రీనివాస్ రెడ్డి గారు 200 జాగ్రత్తలు ఉంటాయి. సూరంపల్లి మాధవర్ గురించి సరిపోతాయి. ఈ దాంట్లో ఈజీగా 15 నుంచి 2,000 అవుతారు. ఉంగుటూరు రవీంద్ర ఉన్నాడా? ఉన్నాడు. రవీంద్ర ఒక కాన్ఫరెన్స్ లో 1000 అయితే టార్గెట్ 1,500 మ్యాక్సిమం 1000 మాస్టర్. ఓకేనా? ఇంకా అధికారులు రాకన్నా రాజధాని బాగా తెలుసు. సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ముందు సీఎం గారు ప్రమాణ స్వీకారానికి ఆయన చూశారు కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ డీల్ ఫర్ యూ ఆల్ ఆఫీసర్స్. ఐ డోంట్ ఫీల్ ఎనీ డిఫికల్టీ. బట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు టేక్ కేర్ బికాస్ వీఆర్ హియర్ ఇన్ ద చీకటి కోటలో ఉన్నాం కాబట్టి ఎవరు ప్రమాణ స్వీకారం సీఎం గారు షేర్ చేసింది ఎయిర్పోర్ట్ ఎదురుగా కాబట్టి అది వేరు ఇది వేరు. అందరూ ఎక్స్ట్రా ప్రికాషన్స్, ఎక్స్ట్రా కేర్తో పడినాం ఆల్ ద ఆఫీసర్స్, రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
అలాగే సీటింగ్ రేపు చెప్తానంటున్నారు కదా. నెక్స్ట్ పిఎస్సిఎస్ ప్రెసిడెంట్లు నీటి సంఘాలలో మీరు డిసైడ్ చేసేయండి ఎవరెవరు ఇంటరాక్ట్ అవుతారు సీఎం గారితో అనేది. కంప్లీట్ ఫార్మర్స్ తీసుకోండి. ఇప్పుడు రైతు రంగనగూడెం నుంచి అనుకోండి, ఆ వచ్చేవాళ్ళు పంచులు ముంజీలు పట్టుకుని రైతులు అవి ఉండాలి. కాన్స్టిట్యూషన్ వ్యవసాయం చేస్తున్నారు కానీ బట్ బయట చెప్పాలి అర్థం పోదు. అది ప్రాపర్గా ప్లాన్ చేయండి. దావాజుడు ఒకటి కొంచెం దావాజుడు ఒకటి మాట్లాడి పాలకర్గం ప్రెసిడెంట్ కూడా పిలవండి. నీటి సంఘం ప్రెసిడెంట్లు, పాలకర్గం ప్రెసిడెంట్లు, బ్యాంక్ చైర్మన్, బ్యాంక్ వీళ్ళే 400 మంది ఉన్నారు. ఆల్ ద పార్టీ లీడర్స్ ఒక 1000 మంది వస్తారు. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టుగా మనం అది ప్రాపర్గా ప్లాన్ చేయకపోతే మళ్ళీ మన వాళ్ళు అడుగుతుంది. ఇదంతా అడగకూడదు, జాగ్రత్త చూసుకోవాలి. ఓకేనా? గురుమూర్తి గారు కూడా ఇక్కడే ఉంటాడు. ఆయన చూడండి జాగ్రత్త మళ్ళీ మన ప్రెసిడెంట్తో పాటు హౌ అబౌట్ ద ఫుడ్ ఎన్నింటికి పెడదామని స్నాక్ ఎవరు చూస్తారండి? నేను చూడాలా? ఎండ కూడా బాగా వేస్తుంది. వాటర్ బాటిల్స్, వాటర్ స్టాల్స్ ఎక్కువ పెట్టేసి అంటే నేను అనుకుంటాం 2 మంది వస్తారు అనుకుంటాం. 5 గంటలకి కరెక్ట్గా వస్తారు. సో రేపు మార్నింగ్ చెప్తుంది కరెక్ట్. రేపు మార్నింగ్ సో ఫార్మర్స్ వచ్చిన వాళ్ళు ఎక్కడ పార్టీ వాళ్ళు వచ్చి ఎక్కడ కూడా చూసుకోవాలి. ఎస్పీ గారు చెప్పారు కరెక్ట్. అంతా ఒకేసారి వచ్చి అంత కన్నా కూడా అయింది. అది ఇక్కడ పాసులు ఇస్తే బాగుంటుంది. ఎన్డీఆర్ఎఫ్ బిల్డింగ్ ఓపెనింగ్ కి అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా సార్ వచ్చారు ఫస్ట్ టైం. కానీ అప్పుడు ఏంటంటే బయట వాళ్ళు గ్యాదర్ చేయలేదు, వచ్చారు జనాలు పార్టీ. అది కూడా డిస్కంఫర్ట్ అయ్యింది. ఆ రోజు కూడా తలనొప్పి అయింది. ఇప్పుడు రేపు కూడా మళ్ళీ అలా అవ్వకూడదు కదా. వచ్చారు మామూలు కొంచెం ఎక్కువ వస్తారు కంపేర్ టు అదర్ కాన్ఫరెన్స్ పోలిస్తే జనం. సో థింక్ అబౌట్ ఇట్. సో రేపు మార్నింగ్ అయితే అందరికి ఎవరు చెప్తారు? పిఎల్ ఉన్నారా? సురేష్ ఉన్నారా? సురేష్ ఉన్నారు. సురేష్ అందరు కాల్ చేసి 11కి పార్టీ ఆఫీస్ రమ్మని చెప్పాలి. ఇంకే చెప్పి 11కి వస్తారు. 4 మండల పార్టీ ప్రెసిడెంట్లు, జిల్లా కమిటీలు, స్టేట్ కమిటీలు అందరికీ చెప్పేయండి. సురేష్ సురేష్ రామ్మ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇప్పుడు వీటి సంఘ చైర్మన్ చెప్పండి, మెంబర్స్ తీసుకురమ్మని, బ్యాంక్ ప్రెసిడెంట్ చెప్పండి, డైరెక్టర్ తీసుకోమని చెప్పండి. ఓకేనా? పిఎస్సిఎస్
వాటర్ బాడీలు పాలకండ 11ంటికి 10ంటికి 10 ముందే వచ్చేస్తే I think that's all. The officer is on mark. Thank you so much. రైతులు పిలవండి, రైతులు మాత్రం. సో ఆల్ ఆఫీసర్స్ కి